ప్రియులారా, మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. అసలు ఎందుకు ఈ సన్నిధి అనేది వచ్చింది? ఎందుకు ఈ సన్నిధికి మనం వస్తున్నాము? అసలు సన్నిధి గురించిన విషయం ఏమిటి? ఏ మందిరంలోనే ఉండాలా? మందిరముగా మనం కూడాలా? ఏమిటి అసలు? ఎవరి గురించి ఇక్కడ మనం ఉంటున్నాము? ఎవరు ఆశపడ్డారని మనం ఇక్కడ ఉంటున్నాము? అది ఎవరు ఆశగా ఉందో ఒకసారి జ్ఞాపం చేసుకుందా? ప్రియులారా, దేవుడు మనందరితో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరితో? మనందరితో దేవుడు సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనతో ఉండాలని ఎంతకి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రతి క్షణం చూసుకోవాలని ఎంత ఆశపడుతున్నాడు. తల్లి తన బిడ్డను ఎలా అయితే చూసుకుని ఆశపడుతూ ఉంటుందో, తండ్రి తన బిడ్డ కోసం ఎలా ఆలోచిస్తాడో, దేవుడు కూడా అనునిత్యము నీ గురించి, నా గురించి, మన అందరి గురించి అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంతకీ మనుష్యుడు కాదు ముందుగా ఆశపడింది సహవాసం కోసం. దేవుడే ఆశపడ్డాడు, నా కుమారుడు నాతో ఉండాలి, నా కుమార్తె నాతో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. నా సహవాసము మీ అందరికి అనుగ్రహిస్తున్నానని చెప్పి దేవుడు ఈరోజు ఇటువంటి చక్కని సహవాసాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడని. ప్రియులారా, దేవుడు మొట్టమొదటిగా ఆదామును అవ్వను చేయడానికి ఇష్టపడ్డాడు. వారితో సహవాసం చేయాలని ఆశపడ్డాడు. వారు దేవునితో సహవాసము చేయాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఇలాగున ఆదాము అవ్వల గురించి ఆలోచించి ముందు వారికి కావలసిన ప్రతి దానిని కూడా ఏం చేశారు? సమకూర్చాడు దేవుడు. అయితే ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయంలో అక్కడ 8వ వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చాలండి, దేవుడు మాట్లాడుతున్నాడు. తూర్పున ఒక ఏదైనా వనమును దేవుడు సిద్ధపరిచి అందులో తాను నిర్మించినటువంటి, సృష్టించినటువంటి నరునైనటువంటి ఆదామును అందులో ఉంచాడంట. ఎందుకు దేవుడు ఉంచాడు అనంటే, దేవుడు నిత్యము తనతో తన బిడ్డలతో మాట్లాడాలని, అనునిత్యము కూడా నీతో నాతో మాట్లాడాలని, మనల్ని చాలా ప్రత్యేకమైన వారిగా నిలబెట్టాలని, మనల్ని ఒక ప్రత్యేకమైన స్థానము ఇచ్చి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడండి. అయితే ప్రియులారా, మనమందరము ఈ రోజున ఆ సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాం. దేవుడు చూసారు ఎంత ఆశపడుతున్నాడో. నీతో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉంటే నువ్వు ఎవరితో ఉండాలని ఆశపడుతున్నావు? నీతో దేవుడు సహవాసము చేయాలని ఇష్టపడుతుంటే నువ్వు ఎవరి సహవాసం కోసం పరుగులు పెడుతున్నావు? నిన్ను దేవుడు ఎక్కడ నియమించాడు, ఎక్కడ స్థిరపరిచాడు అంటే నువ్వు ఏ స్థానికంగా ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడే దేవుడు నిన్ను నియమించాడు, స్థిరపరిచాడు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ యొక్క ఆదామును పెట్టాలని ఇష్టపడలేదు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ తిరగాలని దేవుడు ఇష్టపడలేదు.
ఎక్కడ పడితే ఎలా పడితే అలా జీవించాలని దేవుడు ఇష్టపడలేదు ఆదాము గురించి. దేవుడు ఒక ప్రణాళిక కలిగి, ఒక ఆశ కలిగి, ఆదాము దిగో నా కుమారుడు నాతో పాటు ఉండాలి, నా యొక్క రూపంలో స్వరూపంలో నా పోలిక చొప్పునే చేసుకున్నాను కదా నా బిడ్డ, ఈ బిడ్డ ఇప్పుడు నాతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఏదెను వనములో దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డని ఉంచాడు. ఆదాముని ఏదెను వనంలో ఉంచాడు. ఈరోజు దేవుడు ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఉండడం ఇష్టపడలే, ఎలా పడితే అలా జీవించడము దేవుడు ఇష్టపడలే, ఏదో పనికిరాని వాటి కోసం జీవించడము దేవునికి ఎట్టి పరిస్థితిలో ఇష్టము లేదు. నువ్వు జీవిస్తున్న ప్రతిదీ నీకు ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే ఆశపడి దేవుడు ఏం చేశాడు? నువ్వు ఉంటున్న స్థానిక సంఘములో దేవుడు ఉంచాడు. ఎలాగునా ఆ యొక్క ఆదామును ఏదైనా వనములో ఉంచాడో దేవుడు ఈ రోజున నువ్వు ఉంటున్న సంఘములో ఉంచాడు. ఆదాము ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని కోల్పోవడం మొదలుపెట్టాడో అతడు తన పతనము వైపు అడుగులు వేయడం మొదలు పెట్టేశాడు. ఎప్పుడు దేవునితో సహవాసము తగ్గిపోయి అవ్వతో సహవాసము పెరిగిపోయిందో ఈ సమయములో దేవునికి దూరం అవుతున్నాడు వాడిగా కనబడతా ఉన్నాడండి. ఈ రోజున మనం కూడా దేవునితో కాకుండా నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని బట్టి దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ప్రాముఖ్యం మన జీవితంలో మనము ఇవ్వాల్సిన స్థానము మొట్టమొదటిగా ఎవరికి అని అంటే దేవునికి. మిగిలిన తర్వాత నీ వ్యక్తిగత జీవితాల్లో ఇవ్వి, కానీ అన్నిటికంటే ముందుగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఏమిటి? అసలు ఎలా మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడము అంటే ఏ పని చేసినా యేసయ్యా అని పలకడమా, ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని వెళ్ళడమా, నువ్వు ఎలాగా వెళ్తున్నప్పుడు కూడా దేవునికి ఏదో మొక్కుబడి చేసుకుని ఇవ్వడమా, లేకపోతే అనుదినం వాక్యము చదవడమా, లేకపోతే అనుదినము ప్రార్థన చేయడమా? ఏమిటది? అది ఉంటే సరిపోతుంది. అసలు ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం అంటే ఏమిటి? ఎలా ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావు? ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటండి? ఏమండి? ప్రార్థన ద్వారా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమండి ప్రియులారా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము అని అంటే దేవుడి మాట ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారమే నడవడము. ఏదైనా వనంలో ఉన్న ఆదాము దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడా ఇవ్వలేదా? ఏమండి? ఇచ్చినట్టే ఇవ్వలేనట్టే చివరికి. ప్రియులారా, మనము ఆకు నిండా అన్నం పెట్టి ఏమండి ఆకు సుతన ఏమైపోద్ది అప్పుడు? అది అవుతుందా? ముందుగా అన్ని అలా చాలా బాగా పెట్టాడండి, చివరిలో దాన్ని అశుభ్రం చేసాడు. అంటే దాన్ని ఉమ్ము వేసాడట. వేసినప్పుడు అది అంతగా గౌరవించినట్ట బంగారం పళ్ళెల్లో పెట్టి కావలసిన మంచి మంచి పలహారాలు పెట్టి, ఆహారాలు పెట్టి, మంచి భోజన పదార్థాలు పెట్టి ఇవన్నీ నింపి చివరగా ఉమ్ము వేసాడండి. చేసినట్టే చేయనట్టే చక్కగా గౌరవం అది చేయాలంటే. ఇప్పుడు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఉన్నంతసేపు కూడా అతడు ఈ పాపములో పడిపోలేదు. అక్కడ అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అండి, ఒక ప్రయత్నము కాదు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఏదో విధంగా ఈ యొక్క ఆదామును పడగొట్టాలని ప్రయత్నం చేసింది, తనతో కుదరలే. ఇప్పుడు ఆదామును పడగొట్టాలంటే ఎవరితో ఆదాము సహవాసము చేస్తున్నాడో వారిని చూడాలి. ఇప్పుడు చూసింది సాతాను. ఆదాము దేవునితో సహవాసము చేయట్లేదు, కానీ ఎక్కువగా ప్రాముఖ్యముగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడని చూసింది? అవ్వకి ప్రాధాన్యత ఇస్తున్నాడని చూసింది సాతాను.
చూసి వెంటనే ఈ అమ్మమ్మతో సహవాసములకు మెల్లిమెల్లిగా వచ్చింది. వచ్చి మొదలు పెట్టింది మెల్లిగా. అంతా చేసిన తర్వాత ఒక నమ్మకం కుదుర్చుకుంది సాతాను. అంతా అయిపోయిన తర్వాత కొంతకాలానికి అంది, ఏంటమ్మా దేవుడు ఏదో చెప్పాడట, ఏంటది మంచి మాట నాకు కూడా చెప్పురాదే అంటే, ఈ లోపల అమ్మమ్మ సహవాసం ఉంది కదా అపవాదితో. అమ్మ అదేం లేదమ్మా, అన్నీ పర్వాలేదు, కానీ జీవ వృక్షమును మంచి చెడునిచ్చే తెలివినిచ్చాడంటే వృక్షం మధ్యలో ఉన్నాయి, ఏం ముట్టుకోవద్దన్నాడు దేవుడు. అంతే, ఏమి నువ్వు తాకొద్దు, వాటిని తినొద్దు, భుజించొద్దు అని దేవుడు చెప్పాడమ్మా. అంతే అంటే ఆహా ఆలకించింది. తన ఉన్న లోటుపాట్లు ఎవరి ద్వారా తెలిసాయి? ఆ బొమ్మ ద్వారా తెలిసింది. దేవుడిచ్చిన కట్టడ ఎవరి ద్వారా తెలిసింది? ఆ బొమ్మ ద్వారా తెలిసింది. వెంటనే ఇది నిజమాన మొదలు పెట్టేసింది. ఆ కంటికి చాలా చక్కగా ఉంది, రమ్యంగా ఉంది, తింటే నువ్వేం కాదే అని చెప్పింది. ఇప్పుడు అవ్వమ్మ సహవాసం ఎవరితో ఉంది? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది అవ్వమ్మ? సాతానికి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చిందా కనీసము? ఆదాముతో ఏమన్నా చెప్పిందా? అయ్యా ఈ ఆలోచన వచ్చింది, ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఇలాగను మనం ముందుకు వెళ్ళడం ఎంతవరకు న్యాయం అంటారు అని ఎప్పుడైనా ఒక మాట అడిగిన పాపాను కూడా పోలేదు అవ్వమ్మ. ఒకవేళ అడిగి ఉంటే కనీసము ఇక ఆదాము కొంతలో కొంత ఆలోచించేవాడేమో. ఎంతో కొంత సహవాసము దేవునితో ఉంది కాబట్టి కొంత బహుశా మరి దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం చేసేవాడేమో. కానీ ఇక్కడ ఆదాము కూడా దేవునితో సహవాసాన్ని మెల్లిమెల్లిగా కోల్పోవడం మొదలుపెట్టాడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము మెల్లిమెల్లిగా మర్చిపోతా వస్తున్నాడు. అందును బట్టి ఆ అవ్వమ్మ ఏ పని అయితే చేసిందో ఆ పనిని బట్టి ఇతడు కూడా కొనసాగించబడిపోయాడు. ఇప్పుడు చూడండి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినంతసేపు, దేవుని మాట గీసిన ఆ గీతని దాటకుండా వెళ్తున్నంతసేపు ఆదాముకి అవ్వకి మరణము సంభవించలేదు. మరణం అనేది రాలేదు, శాపము రాలేదు, పాపము లేదు. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోయిందో అప్పుడు వారి జీవితంలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం నుండి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపము నుండి ఏమొచ్చిందమ్మా అంటే మరణము వచ్చింది. ఆ మరణము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా అని అంటే నరకంలోకి వెళ్ళిపోతున్నారు. చూసారా, మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ రోజున? ఆదాము కూడా అంత ముందు వరకు కూడా దేవుడు సాయంత్రము చల్లని పూట వస్తుంటే దేవుడితో మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంటి ఆదాము ఎలా జరిగింది ఈవేళ అంతా ఏమైందంటే, అయ్యో అయ్యా నువ్వు ఇచ్చింది అదిగో, ఇక జంతువులకి ఎలాగున్నాయి, ఆ మొక్కలకి ఎలాగున్నాయి, వీటిని ఎలా సాధ్యపరిచాను, వీటిని ఎలా చేశాను, అది ఎలా ఉంది, ఈరోజు పలానా పొలము తిన్నాను, అది చాలా చక్కగా ఉంది, మొన్న తిన్నదానికంటే ఈరోజు చాలా బాగుందయ్యా, ఎందుకంటే దానికి నీరు కూడా కట్టాను, అంత నీరు లేక అలా ఇలాగ ఉందేమో, చాలా చక్కగా ఉంది, ఈ నదులన్నీ కూడా చాలా చక్కగా ప్రవహిస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయ్యా అని అంతవరకు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ దేవునితో ఉన్న సహవాసములో దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. ఈ రోజున మనమందరం కూడా దేవుని సహవాసంలో ఉంటున్నాం, కానీ దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? నీ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? దేని కొరకు ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచించును. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో చెలరేగుతున్న ఆలోచన కొరకే మాట్లాడుతున్నాడు. కానీ మనకు ఒక ఆలోచన ఉంటుంది, దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుని చిత్తానికి చోటు ఇవ్వాలి. దేవుని చిత్తానికి చోటు ఇస్తే అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో నీకు తెలీదు. కాబట్టి అది అవుతుందో లేదో కూడా మనకు భయము. దేవుడు ఇది చేయగలడో లేదో అని భయము. ఒకవేళ దేవుడు చేస్తే ఆలస్యం అయిపోతుందేమో అని భయము. ఇది త్వరగా అయిపోవాలి, మనకు తొందరగా అయిపోవాలి ఈ కంప్యూటర్ యుగంలో. కాబట్టి మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు నటిస్తూనే మన ప్రయత్నాలు చేసుకుంటా వచ్చేస్తాము. చివరికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా పోతాం. దేవునికి ప్రాధాన్యత ఎప్పుడైతే మనం ఇవ్వకుండా పోతున్నామో
దేవుని సహవాసములు వెనకబడిపోయిన వారిగా కూడా మనము ఉంటున్నాం. ప్రియులారా, గమనించాలి మనం. దేవునికి నువ్వు ఎలాగున ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికి ఎలాగున నిన్ను కనపరుచుకుంటున్నావు? దేవుడు ఆశపడ్డాడు, అవ్వమ్మ ఆదాములు ఇద్దరితో కూడా సహవాసము చెయ్యాలి. అందుకే అదే ఏదైనా వనంలో అవ్వమ్మను కూడా ఉంచాడండి. 22వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకువచ్చెను. ఎందుకు? వీరిద్దరూ కలిసి కూడా దేవునితో సహవాసం ఉండాలి, వీరిద్దరితో దేవుడు సహవాసం ఉండాలని ఆశపడితే వీరి సహవాసం ఎవరితో వెళ్ళిపోయింది? అందుకే అపవాది సహవాసంలో పడిపోయారు. అక్కడి నుంచి మనం తర్వాత చూసుకుంటా ఉంటే ఇక్కడ 5వ అధ్యాయము 22వ వచనంలో ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన దేవునితో సహవాసం ఉన్నాడండి. ఎవరైనా? హానోకు గారు. ఆ మాట చదవండి. హానోకు హానోకు మెతుషాలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనేకు దినములన్నీ 360 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయాను గనక, దేవుడు ఎవరితో నడిచాడు? ఆనోకుతో నడిచాడు. ఆనోకు కూడా ఎవరితో నడిచాడు అంటే ఇద్దరితో ఒకరితో ఒకరికి ఏం కలిగి ఉన్నారు? సహవాసం కలిగి ఉన్నారు. ఇక్కడ ఆనోకు మొట్టమొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు? దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగని కుటుంబాన్ని పక్కన వదిలిపెట్టేశాడా? అలాగని కుటుంబ బాధ్యతలు నేను మోయలేను, నా వల్ల కాదు, నేను దేవుని పనిలో ఉన్నాను, దేవుని పని ఒకటే చేస్తున్నాను, నాకు ఏమి వద్దు అని అంటూ ఉన్నాడా? ఎవరితో సహవాసం ఉన్నాడు? దేవునితో సహవాసం ఉన్నాడు. ఈ సహవాసము తన మేలు కొరకు స్థిరపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునితో నడుస్తూనే, దేవునితో ఉంటేనే తన కుటుంబంలో కూడా అతను ఎలాగున్నాడు? ఫలించిన వాడిగా, అభివృద్ధి చెందిన వాడిగా ఈ యొక్క హానోకు ఉన్నాడండి. ఇలాగను దేవునితో సహవాసంలోకి వెళ్తుండగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరు? హానోకు. కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగనే దేవునికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆదాము ఇద్దరు విషయంలో చూసుకుంటే ఆదాము అవ్వకి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోయాడు. కానీ ఈ హానోకు అలా లేడండి. దేవుడు అతనితో సహవాసము చేయాలని ఇష్టపడ్డాడు, హానోకు కూడా దేవునితో సహవాసము చేయాలని ఇష్టపడ్డాడు. వీరిద్దరు కలిసి జీవిస్తూ నడుస్తూ ఉన్నారండి. ఇలా నడుస్తూ ఉండగా ఇక హానోకు తన కుటుంబాన్ని కూడా దేవుని సహవాసంలో నడిపించిన వాడిగా ఉన్నాడు, తను ఫలించిన వాడిగా ఉన్నాడు. తన జీవితంలో దేవునే విడిచిపెట్టి ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు హానోకు. ఇంకా ఈ జీవితకాలం ఇంతకాలం నువ్వు బ్రతికావు కాబట్టి ఇంకా మరణం అనేది నీ జీవితంలో రాకుండా నాతో వచ్చేయచ్చుగా, నాతో వచ్చే. ఒక పెద్ద ఆయన ఎలా అంటున్నారు, ఒక సేవకులు, హానోకు దేవుడు ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారట. భక్తి జీవితంలో ముందు పాదాల లోతే ఉందట. నడుస్తూ మొకాల లోతుకు వచ్చారు. నడుస్తూ నడుము లోతుకు వరకు వచ్చేసారట. నడుస్తూ తన యొక్క భుజాల లోతు వరకు వచ్చేసాడు. నడుస్తూ కూడా ఆ భక్తిలో మునిగి తేలుతా ఉన్నాడట హానోకు. ఈ సమయంలో అంటున్నాడు దేవుడు, హానోకు ఎలాగనో ఎంత దూరం వచ్చాం కదా, ఇంకా ఈ లోకములో నీ పని ముగించబడుతుంది కాబట్టి మరణము వైపు ఇంకా జీవితం ఉంది,
కానీ మరణమే చూడకుండా నేను కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాను, నాతో వచ్చేస్తావా అని అడిగితే హానోకు అంటున్నాడట, అయ్యా అంతకన్నా వేరే ఏదైనా విలువైంది నాకు ఉందంటారా? ఈ లోకంలో మరణమే చూడకుండా నీవు నన్ను కొనుక్కోతానంటే నేను వద్దంటానా, విడిచిపెడతానా? కాబట్టి ప్రభువా అని నీతో వచ్చేస్తాను దేవా అని దేవునితో వెళ్ళిపోయాడట. ఇదేంటండి, మరి కుటుంబాన్ని చూసుకోవద్దా? కుటుంబాన్ని మరి అర్ధాంతరాన వదిలేసి వెళ్ళిపోవడమేనా? మరి కుటుంబంలో మరి ఇక ఉన్న పరిస్థితులను చేయడము, చూసుకోవడము, దాన్ని ఒక బాధ్యత నడిపించడం లేదంటారా? ప్రియులారా, అతడు వెళ్ళిపోయినా కానీ కుటుంబం గురించి శ్రద్ధ కలిగిన వాడు ఉన్నాడు. ఆ కుటుంబాన్ని ఒక క్రమంలో నడిపించాడు, ఒక బాధ్యత యుక్తముగా తను నడిచాడు, ఒక బాధ్యత ఆ కుటుంబానికి అప్పగించాడు, ఒక బాధ్యతలో ఆ కుటుంబాన్ని నడిపించాడండి. తను ఉన్నా లేకపోయినా సరే ఆ కుటుంబం అంతా కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ నడుస్తూ ఉన్నారు. అందుకే ధైర్యంగా నిశ్చంతగా, ఎందుకంటే కుటుంబము ఇప్పుడు దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుడు నాకు న్యాయం తీర్చేవాడు, దేవుడు నన్ను సరిచేయవాడు, దేవుడు నన్ను బలపరచువాడు. అలాగనే దేవుడు నా కుటుంబంలో ఇవన్నీ జరిగించేవాడు. కాబట్టి నన్ను ఎలాగైతే దేవుడు బలపరిచి నడిపించాడో అలాగే నా కుమారులను, నా కుమార్తెలను, వారి బిడ్డలను కూడా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే హానోకు ఈ కుటుంబాన్ని ఎవరి సహవాసంలోకి నడిపించాడు? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్పించాడు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్పించాడు. అందుకే ఇక్కడ ఆదాము అవ్వలము మరణములోకి, శాపములోకి, పాపంలోకి కూరుకుపోతా ఉంటే ఈ శాప మరణము, పాప మరణము నుండి విడుదల పొందిన వాడిగా, మరణము చూడకుండగానే దేవునితో కొనుపోబడిన వాడిగా ఎవరున్నారు? హానోకు ఉన్నాడండి. చూసారా ప్రియులారా, నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే నీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నావా, లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆదాము అవ్వలు దేవుడు సహవాసము వదిలిపెట్టేశారు. దేవుడు కోరుకుంటున్నాడు సహవాసాన్ని. అలాగనే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు తనతో సహవాసము చేయడానికి. ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు తనతో సహవాసము చేయడానికి. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు తనతో సహవాసము చేయడానికి, తనతో ఉండడానికి. నా బిడ్డలు నాతో ఉండాలి, నాలో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సహవాసము తర్వాత రానున్న కాలంలో సహవాసములు ఎడబాట్లు వస్తూ ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నిర్గమ కాండము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనపరుచు విధముగా ఆ మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే వీరందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ఎప్పుడు దేవుని సహవాసము వారిలో లోటు కనిపిస్తూ ఉంది, ఎప్పుడైతే దేవుని సహవాసము లోటుగా కనిపిస్తూ ఉందో, వీరు దేవునికి దూరం అయిపోతా ఉన్నారో, దేవుళ్ళో వీరు బలహీనులుగా ఉన్నారో, వెంటనే వీరు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. దేవుని నడిపింపు నుండి తప్పిపోయారు. ఒక పలానా విషయాలకి బానిసగా వెళ్ళిపోతున్నారు. పలానా ప్రాంతంలో పలానా ప్రజలకి బానిసలుగా ఉండిపోయారు. ఐగుప్తు ప్రాంతంలో వీరు, ఐగుప్తులో వీరు బానిసలుగా ఉంటూ వెట్టి చాకరీ చేస్తూ, వెట్టి పనులు చేస్తూ ఎందుకు బ్రతుకుతున్నామో అనేది వారికి అర్థం కాకుండా బ్రతుకుతున్నారు. ఏం చేస్తున్నామో వారికి అర్థం కాకుండా చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితులకు వచ్చామో కూడా తెలియకుండా వారి జీవితాన్ని అలబుచ్చుతున్నారండి. మనుషులకు వేరే జంతువులకు తేడా లేదన్న విధంగా వారి పరిస్థితి వెళ్ళిపోయింది. ఆ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా మీ జీవితంలో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు,
ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనైన నేను మిమ్మల్ని కరుణించి ఇదిగో మీకోసమును సమస్తాన్ని సమకూర్చుతుంటే, సమస్తాన్ని ఏర్పాటు చేస్తుంటే, మీ పితరులు నేను బలపరిచి నడిపించాను, వారికి వాగ్దానం ఇచ్చే వాగ్దాన పదములో మిమ్మల్ని అందరూ నడిపించాలి ఆశపడుతూ ఉంటే, మీరు ఇంతకీ దేవుణ్ణే మర్చిపోయారు. అంటే దేవుని సహవాసము నుండి బయటకు వచ్చేసారు. దేవుడు మాకెవరో తెలియదనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మేము మర్చిపోయారు. అసలు దేవుడు అంటేనే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వెంటనే ఎప్పుడు ఆ తర్వాత వారి జీవితంలో ఎందుకురా ఇవన్నీ మనకు బాధ వేదాన్ని గగ్గోలు పెడుతున్నారు, మొర్ర పెడుతున్నారు, రోధిస్తున్నారు, వేదన. మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? మనల్ని రక్షించేవారు ఎవరు లేరా? మనకు సహాయం చేసేవారు ఎవరు లేరా? మనకి విడుదల ఇచ్చేవారు ఎవరు లేరా? ఏంటి మన పరిస్థితి అని అంటూ ఎవరికి చెప్పుకోలో తెలియక వారు ఉన్న ప్రాంతంలో, ప్రదేశంలో రాత్రికాలం కావచ్చు, పగలకాలం కావచ్చు, ఆ పని ఒత్తిడి అవుతున్నప్పుడు కావచ్చు, ఎంతగానో వేదన పడుతూ రోధిస్తూ ఉన్నారు. దేవుడు ఆ మొరను దేవుడు విన్నాడు. దేవుడు వాత్సల్యము గల దేవుడు. ఆయన కృప చూపు దేవుడండి. మన ఎడల దయచూపు దేవుడు ఆయన. వెంటనే ఆ మొరను విన్నాడు. అయ్యో, ఇలాగను మూలుగుతున్నారే, ఇలాగను బాధపడుతున్నారే, ఇలాగను వీరు రోధిస్తున్నారే, వీరికి విడుదల దయచేయాలని. ఆ యొక్క బానిస బ్రతుకు నుండి విడుదల కొరకు ఐగుప్తు నుండి కానాను ప్రయాణంలోకి దేవుడు నడిపించాడు. వాడు అంటున్నాడు, ఇదిగో నా ప్రజలారా, ఇదిగో ఇప్పుడు నేను మీ మధ్య నివసించాలని అంటే, మీ మధ్య నేను ఉండాలి అని అంటే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, నాకు పరిశుద్ధ స్థలమును మీరు ఏం చేయాలి? నిర్మించాలి. ఈ పరిశుద్ధ స్థలమును మీరు ప్రతిష్ఠించాలి. పరిశుద్ధ స్థలమును మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పుడు నేను మీ మధ్యలోకి వస్తాను. ఎందుకు దేవుడు పరిశుద్ధ స్థలమును అక్కడ అడుగుతున్నాడు? ఎక్కడ పడతారు ఉండొచ్చు కదా దేవుడు, ఎలా పడితే దేవుడు ఉండడా? ఎందుకు దేవుడు పరిశుద్ధ స్థలాన్ని అడిగాడు? ఇంట్లో ఉండి కూర్చుని ఉంటే ఎక్కడైతే 2-3 నానా ఆహ్వాన కూడి ఉంటారో వారి మధ్య నేను ఉండని సెలవిచ్చాడు కదా, నేను ఉంటాను సెలవిచ్చాడు కదా దేవుడు. నేను ఉండని చెప్పాడా? మరే వారి మధ్యన ఉండడానికి ఎందుకు దేవుడు పరిశుద్ధ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? ఎందుకు దేవుడు పరిశుద్ధ స్థలాన్ని మీరు ఏర్పాటు చేయాలి, నిర్మించాలని చెప్తున్నాడు అంటే, వారిలో ఏమి లోపించిందట? పరిశుద్ధత లేదు. వారిలో దేవుని సహవాసము లేదు. వారిలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత లేదు, కనిపించట్లేదు అక్కడ. అందుకే అయ్యా, ఈ పరిశుద్ధ స్థలం అనేది మీకు సూచిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా మార్చుకోవాలి. ఇదిగో ఆ బానిస బ్రతుకుల్లో వారు చేయమన్న ప్రతి పాపం పనులన్నీ చేసుకుంటా వచ్చారు. అదిగో అక్కడ పాపపు జీవితం జీవిస్తా వచ్చారు. అదిగో అక్కడ పాపపు తలంపుల్లో, పాపపు నడవడికల్లో మీరు కూరుకుపోయి వచ్చారు. కాబట్టి ఈ పాపం నుండి విడుదల పొందాలి అని అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధ స్థలముకు రావాలంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి. ఎలాగను ప్రత్యేకించుకోవాలి అని అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలన్నీ ఇస్తూ వచ్చాడండి. ఇదిగో మీరు ఇలాగనుండాలి, ఇలాగను చెయ్యాలనుకుంటా. ఇక నిర్గమ కాండము 22వ అధ్యాయములో 21వ అధ్యాయం గురించి కూడా దేవుడు మాట్లాడుతా, అక్కడ 10 ఆజ్ఞలు కూడా 20 అధ్యాయాలు కూడా ఇచ్చుకుంటూ వచ్చారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తూ,
ఇలాగను మీరు ఉండి ఇలాగను ప్రతి విషయాల్లో మీలో దొంగతనం ఉంది, మీ దాసుని పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ ఇరుగు పొరుగు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ ఇరుగు పొరుగు వారి మందల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ ఇరుగు పొరుగు వారి ఆస్తి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ ఇరుగు పొరుగు యొక్క కుటుంబ సభ్యుల మీద మీరు ఎలాగనో మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు క్రమపరుచుకుంటా రావాలి, లయము చేసుకుంటా రావాలి, ఇక మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకుంటా రావాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఇవన్నీ స్థిరపరుచుకున్న తర్వాత అప్పుడు మీరు ఆ పరిశుద్ధ స్థలమును మీరు చేరగలరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలమును మీరు ఏం చేయాలి, ఏర్పాటు చేయాలి, పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించాలి. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు వారితో నడుస్తున్న తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేసుకుంటూ వచ్చారో, వారు చేస్తున్న తప్పులన్నీ కూడా వారికి తెలుస్తూ వచ్చాయో, దేవుని దగ్గర పరిహారం పొందుతూ ఉన్నారు, పాప క్షమాపణ పొందుతూ ఉన్నారు. ఇవన్నీ నడుస్తుండగా ఇక ప్రత్యక్ష గుడారం కాలం అయిపోతా వచ్చింది. దేవుడు వారి ప్రయాణము ముగించిన తర్వాత, ఒక స్థిరమైన దేశాన్ని వారికి ఇచ్చిన తర్వాత, వారికి నివాస యోగ్యమైన గృహాలు వారికి ఇచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మందిరం కోసం దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆలోచన ఎవరిలో పుట్టించాడు దేవుడు? మందిరం గురించి ఆలోచన ఎవరిలో పుట్టించాడు దేవుడు? దావీదులో పుట్టించాడండి ఆశను. దావీదు అనుకుంటున్నాడు, నేను దేవుని కొరకు దేవుని మందిరంలోనే ఉండాలి, దేవునికి మందిరాన్ని గొప్పగా ప్రత్యేకముగా చాలా విశిష్టత కలిగిన దానిగా నేను ప్రతిష్ఠించాలి, కట్టాలి, నిర్మించాలని ఆశపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఈ యొక్క మోషే కాలం నుండి మనం చూసుకుంటా ఉంటే తర్వాత దావీదు కాలంలోకి వచ్చేసాము. దావీదు కాలంలో దావీదుకు దేవుడు బలపరిచాడు. ఎలాగ దావీదును బలపరిచాడంటే, మందిరం కట్టడానికి దేవుడు దావీదుకి అర్హత ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. కానీ మందిరానికి కావలసిన ప్రతి వారిని సమకూర్చడానికి దేవుడు దావీదును ఉపయోగించాడు. తర్వాత దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు ఈ మందిరాన్ని ఏం చేశాడు? కట్టాడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. కాబట్టి చదవండి. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో చాలండి. అయితే ఈ మందిరాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఎవరి చేత? సొలొమోను చేత. స్థిరపరిచిన తరువాత అక్కడ దేవుని తేజోమహిమ అక్కడ ఉన్న వారందరూ చూడలేకపోతున్నారు. దేవుడు అటువంటి పరిశుద్ధమైన స్థితిలో ఆయన ఉన్నారండి. తర్వాత కొంతకాలానికి ఆ మందిరము కూడా అది తగలబెట్టబడిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయింది, పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. తర్వాత దేవుడు జెరుబ్బాబెలు ద్వారా ఆ మందిరాన్ని మరలా దేవుడు స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఈ రోజున నిన్ను ఈ మందిరంలో నిలబెట్టింది, స్థిరపరిచింది ఎందుకు అనంటే, దేవునితో నీవు సహవాసంలో ఉంటావని, దేవునితో నిత్యము నువ్వు జీవిస్తావని, ఆయన నీతో జీవించాలని ఆశపడుతున్నాడు. అందుకే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను మనందరికి బయలుపరుస్తున్నాడు. అంటున్నాడు, ఇదిగో హస్తకృత్యమైన ఈ ఆలయంలో నిన్ను నివసించడం నేను ఇష్టపడట్లేదు, కానీ ఇదిగో మీ హృదయాల్లో నిన్ను నివసించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఉండే ఆలయము ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మీ శరీరము మాత్రమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఎక్కడండి? మన హృదయాల్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నా హృదయాల్లో దేవుడు జీవించాలని ఆశపడుతున్నాడు.
కానీ మనం నిజంగా దేవునికి అటువంటి స్థానాన్ని ఇస్తున్నామా? అటువంటి ప్రాధాన్యత మనము ఇస్తున్నామా? ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే ఉంటున్నాము, కానీ ప్రాధాన్యత మనము ఇవ్వట్లేదు. ఆదాము అవ్వలు చూస్తుంటే ప్రాధాన్యత ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. దాన్ని కొనసాగించారా లేదా? కొనసాగించలేదు. కానీ హానోకు జీవితంలో చూస్తుంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. దాన్ని కొనసాగించాడా లేదా? వారి బిడల జీవితాల్లో కూడా దేవుడు దాన్ని కొనసాగించే విధంగా దేవుడు స్థిరపరిచాడు. ఆదాము అవ్వల జీవితంలో పాడైపోయారు. కానీ హానోకు జీవితంలో చూస్తుంటే హానోకు దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి వారి బిడ్డలు కూడా, వారి కుటుంబీకులు, వారి బిడ్డలందరూ కూడా ఆ యొక్క ప్రణాళికలు నడిచారండి. దేవుడు రోజున మందిరంలో నిలబెడుతుంటే, మందిరాన్ని ఏర్పాటు చేసి దేవుని సన్నిధికి నిన్ను ఆహ్వానిస్తుంటే, ఈ రోజున ఎందుకు మనం తిరస్కరిస్తున్నాం? ఆ మందిరం గురించి మనం ఎందుకు అంతలా వెనకాడుతూ ఉన్నాం? ప్రియులారా, అన్ని బాగున్నప్పుడేమో దేవుడు అవసరం లేదు, గుర్తులేదు. కానీ మన పరిస్థితి కొంచెం అటు ఇటుగా అయినప్పుడే ఎక్కడైనా బాధ వచ్చి దేవుడు గుర్తు వచ్చేస్తాడు. దేవా, యేసయ్యా, నువ్వు నాతో ఉండాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే నాతో వస్తే ఏంటి, నాకు దిగులు ఉండదు, నాకు భయం ఉండదు, నాకు జబ్బు ఉండదు, రోగం ఉండదు, నాకు అది ఉండదు, ఇది ఉండదు. కానీ నువ్వు దేవుని కోసం వస్తున్నావా? రావు. కానీ దేవుడే ఏం చేయాలి? ఆయన నీ కోసం పరలోకాన్ని వదిలి భూలోకం దిగి వచ్చాడు కూడా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఈ మందిరానికి నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు కూడా మందిరానికి కూడా నీవు వెళ్ళలేవు. కానీ మరలా ఏం కావాలి? యేసయ్య వచ్చేది ఎవరితో ఉండాలి? నాతో ఉండాలి. నీవు వస్తే ఏముండదు, నాకు దిగులు ఉండదు, భయం ఉండదు, ఏమండి, ఏం ఉండవు. మరి ఏమి లేకపోతే అలాగ అన్నీ ఉండాలి కదా. ప్రియులారా, మాటల వరకే పాటల వరకే కాదు నీ జీవితము, అది క్రియారూపముగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, అది వ్యర్థము, దానివలన ఎటువంటి ఉపయోగము లేదు. క్రియలు కలిగిన విశ్వాసము నీకు ఉండాలి. నీ విశ్వాసం ఎంత గొప్పదైనా కానీ క్రియలు కనబడాలి. ఎంత గొప్ప విశ్వాసి అయినప్పటికీ కూడా నీ జీవితంలో క్రియలు లేకపోతే ఏంటి ఉపయోగము? దేవుళ్ళు ఎంత గొప్ప విశ్వాసము, దేవుడు ఏదైనా చేస్తాడని దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. నీ క్రియలలో దేవుణ్ణి తలుచుకుని దేవుడు చెప్పిన మాటను బట్టి ఇతరులను ప్రేమించలేకపోతున్నావు. ఇంకెక్కడ క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది? అది నువ్వు కలిగి ఉన్న అటువంటి ఆ యొక్క విశ్వాసం అంతా వ్యర్థమైపోతా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు దేవునితో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. సహవాసము కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునికి అటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామా? అటువంటి విలువను దేవునికి ఇస్తున్నామా? ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటంటే, చాలా మంది అనుకుంటాం ప్రార్థన చేస్తాను, ప్రతి విషయాల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నానండి, ప్రతి విషయాల్లో నేను వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటున్నానండి, ప్రతి విషయాల్లో కూడా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దేవుడికి నచ్చేటట్టు అది సమర్పిస్తున్నాను, ఇది సమర్పిస్తున్నాను. ఇవేం కాదు. నీ జీవితాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. మాటల వలన కాదు, కానీ క్రియల వలన నీ జీవితాన్ని కనపరుచుకోవాలి. నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా నువ్వు కనపరచాలి. దేవునికి ప్రాధాన్యత ఎలా ఇస్తున్నావు అంటే మాటల ద్వారా కాదు. నీవు చెప్పే మాటలు, ప్రార్థనలో ఎన్నో మాటలు చాలా చక్కగా, చాలా రకరకాలుగా, ఏమండి, దాటుకుని వెళ్ళిపోవా? మాటలు కోటలు దాటేస్తూ ఉంటాయి. కానీ క్రియలో ఏమండి, కోడిగుడ్లా సున్నాలా ఉంటుంది. ఏమండి, కోడిగుడ్డు అంత సున్నా ఉంటుంది. చూసారా, మన క్రియలు ఏమైపోతున్నాయి? ప్రియులారా, దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సహవాసాన్ని కోల్పోతున్నాయేమో, బహు జాగ్రత్త. సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వి. నిజంగానే రాలేని పరిస్థితులు ఉంటే, లేవలేని పరిస్థితులు ఉంటే,
ఏంటి మన పరిస్థితి ఏమైపోద్ది? ఒకసారి ఆలోచించారా ప్రియులారా? కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. దేవుడే ఆశపడుతున్నాడు నీతో ఉండాలని. నువ్వు ఆశపడాల్సిన అవసరం లేదా? నువ్వు ఆశపడడం లేదా? ఆశపడాలి. నీతిమంతుని ఆశను దేవునికి సంతోషం పుట్టిస్తుందండి. నీతిమంతుని యొక్క ఆశ దేవునికి సంతోషాన్ని పుట్టిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు? నీతిమంతుడిగా ఉన్నావా లేవా? కాబట్టి ప్రియులారా, దేవుడు నీ నుండి కోరుకునేది సహవాసము. ఆ సహవాసాన్ని కోల్పోవద్దు. సహవాసములు నీవు ఉండు, సహవాసంలో బలపడు. దేవుడు నువ్వు ఊహించలేని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, దానికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని సహవాసంలో ఉందామా? మాటలతోనే చేతులతోనేనా? ప్రియులారా, చాలామంది దేవుని సన్నిధి వస్తారు. ఎందుకు వస్తారో వాళ్ళకి అర్థం కాదు, మనకి అర్థం కాదు అన్నట్టుగా ఉంటుంది. కూర్చుంటారు, ఎందుకు కూర్చుంటున్నారో ఆడికి తెలదో, మనకి తెలదు. వాక్యం వింటారు, ఎందుకు వింటున్నారో వారికి తెలదు, మనకి తెలదు. మనుషులు ఎక్కడ? మనసులు అండి ఎక్కడెక్కడో ఆలోచించి ఈ లోపల తిరిగి వచ్చేస్తారు. ఎక్కువ తిరగకండి, కాళ్ళ నొప్పులు, జ్వరాలు కూడా కాళ్ళ నొప్పులు కొట్టేస్తాయి ఎక్కువ తిరిగే. కానీ ఏమండి, సరేనా? గుళ్ళో కూర్చుని గుళ్ళోనే కూర్చోండి. ఈ లోపల అక్కడికి ఇక్కడ అలా తిరిగి వచ్చేసాం అనుకోండి, నొప్పులు వచ్చేదని తర్వాత వెళ్ళేటికి. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి అంటే ఆ సమయాన్ని వ్యర్థపరుచుకోవద్దు, వృధాపరుచుకోవద్దు. చాలా విలువైన సమయం అది, దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం. ప్రియులారా, కాబట్టి అటువంటి ధన్యతను మనం విడవక, వదిలిపోకుండా, విడిచిపెట్టకుండా, వదలకుండా గట్టిగా మనం పట్టుకుందాము. దేవునితో స్థిరమైన సహవాసములు మనం ఉందాము. మన జీవితంలో అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇద్దాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచును గాక.